దక్షిణ రాష్ట్రాల నుండి 108 మంది కవలలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చైర్పర్సన్, అడ్మిన్ వైస్ ప్రెసిడెంట్ నాళ్లం ఆండాల్ అభినందనీయురాలు అని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్ర కవలల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బంగారాజు అధ్యక్షత వహించగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగాను, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చైర్పర్సన్ నాళ్లం ఆండాల్ విశిష్ట అతిథిగాను, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ది వెంకట సూర్యప్రకాశ్రావు, ఇంటర్నేషనల్ సెక్రటరీ గర్లపాటి శ్రీనివాసరావు, బొడ్డ సాయి సూర్యప్రకాష్, సుజాత రమేష్ బాబు, గ్రంథి బాబ్జీ విశిష్ట అతిథులుగా పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులకు వినూత్నంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వివిధ కేటరింగులకు చెందిన 108 మంది కవలలు వారి ప్రతిభను ప్రదర్శించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సుచిత్ర, చవాలి సూర్యకుమారి, యు రాజ్యలక్ష్మి వ్యవహరించారు. పోటీలలో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట సతీష్ కుమార్, కంచర్ల వెంకట సత్యనారాయణ, కట్నంక రత్నకుమారి, సమయామంతుల కృష్ణమోహన్, కేదారిశెట్టి సురేష్, శ్రీనివాస్ కళ్యాణ చక్రవర్తి, కేవీఆర్ మూర్తి, గ్రంథి లచ్చన్న, వకచర నాగేశ్వరరావు, బీటీ సుందరి, వాసు, సత్యరాజు పెద్ద సంఖ్యలో వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి కవలలందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి ఈ కార్యక్రమము. ముఖ్యంగా ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఒక పోలికతోటి ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర ఉంటారని చెప్తారు. కానీ నిజంగా కవల పిల్లలు ఒకరికొకరు ఈక్వల్గా ఉండేటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ కవల పిల్లలు వాళ్ళందరినీ కూడా ఏకదాటిపైన తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి కార్యక్రమం ఈరోజు కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ నాళ్లం ఆండాల్ గారు చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, గవర్నరు అందరూ కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆండాల్ గారు. ఇక్కడ కవలల పిల్లలు కూడా సుమారు 108 మంది కవలలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఈ కవల పిల్లలు హాజరు కావడం జరిగింది. తెలియజేసి జై హింద్, జై వాసవి. ఈ అవకాశం ఇచ్చిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ గారు వారికి కూడా ఆ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలా అద్భుతంగా చాలా చక్కగా అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి చోటు నుంచి అంటే కాకినాడ నుంచి అని కాదు, కాకినాడ నుంచే కాకుండా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, అలాగే తెలంగాణ, పాండిచేరి అన్ని ప్లేసెస్ నుంచి కూడా చాలా చక్కగా పాల్గొన్నారు. నుంచి ఇక్కడ 108 మంది మేము రిజిస్ట్రేషన్ చేయించాము. ఇంకా మిగతా వాళ్ళు కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గ్రూప్ కాంపిటీషన్స్ పెట్టాము. అన్ని 4 గ్రూప్లకి కాంపిటీషన్స్ పెట్టాము. వాళ్ళందరికీ కాకుండా పేరెంట్స్ కూడా వస్తారు కాబట్టి పేరెంట్స్ కూడా మేము కాంపిటీషన్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలపై అవగాహన, వాళ్ళు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ అని చెప్పి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇలా అందరికీ ఉత్తేజపరచాలని చెప్పి పిల్లలు ఎక్కడ నిరుత్సాహపడకూడదని చెప్పి అన్ని రకాలుగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్స్, అలాగే కాంపిటీషన్స్, ప్రైజెస్, అలాగే స్పాన్సర్స్, మా టీం వర్క్ మెయిన్ వచ్చాక మా కంపెనీ బోర్డు ఉంది. అందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంత కార్యక్రమం సక్సెస్ అయిందంటే కేవలం మా కాకినాడ కాకుండా జిల్లా టీం అందరికీ కూడా మొత్తం చక్కటి సహకారం అందించారు, సపోర్ట్ అందించారు. అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మాకు స్పాన్సర్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన స్పాన్సర్స్ అందరికీ, అలాగే పాత్ర మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వారికి ముందుగా ధన్యవాదాలు. ఇచ్చేదంటే ఎక్కడన్నా ఒక కవలపిల్ల కనపడితే మనం ఎంతో గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి స్థలం పొందడం కూడా చాలా అదృష్టం. 108 మందిని ఒక దగ్గర చూసే బాధ్యతలు కలిగజేసినటువంటి వాసవి ఇంటర్నేషనల్ గారికి హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాసవి వారికి భగవంతుడు ప్రెసిడెంట్ గారికి, కమిటీకి అందరికి కూడా ఆయురారోగ్యం ప్రసాదించాలని